21న కంచి విశ్వవిద్యాలయ ప్రవేశాలు. శంకరమఠం అధ్యక్షులు డాక్టర్ టి రవిరాజు. కంచి విశ్వవిద్యాలయ ప్రవేశాలు ఈ నెల 21న విశాఖపట్నం శంకరమఠంలో నిర్వహించనున్నట్లు శ్రీ కంచి కామకోటి శంకరమఠం అధ్యక్షులు డాక్టర్ టి రవిరాజు ఒక ప్రకటనలో తెలిపారు. శంకరమఠం కార్యదర్శి ఎల్లాప్రగడ అచ్యుతరామయ్య మాట్లాడుతూ విశాఖపట్నం ద్వారకానగర్లో శంకరమఠంలో 21న 22న విజయనగరంలోని సన్ స్కూల్ ఆవరణలో, అదే రోజు శ్రీకాకుళంలోని గాయత్రి స్కూల్, గీతాంజలి స్కూల్ ఆవరణలోనూ ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనేందుకు యూనివర్సిటీ వీసీ ఆచార్య గుళ్లపల్లి శ్రీనివాస్, వైస్ ఛాన్సలర్లు కె వెంకటరమణన్, చైర్మన్ అడ్మిషన్స్ డి నాగేశ్వరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డీన్ సిబ్బంది రానున్నట్లు డాక్టర్ రవిరాజు ప్రకటనలో తెలిపారు. శ్రీ కంచి కామకోటి శంకరమఠం కాంచీపురం 70వ పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారి ఆదేశం ప్రకారం కంచి విశ్వవిద్యాలయానికి చెందిన వైస్ ఛాన్సలర్, అడ్మిషన్స్ చైర్మన్ అండ్ మిగిలిన స్టాఫ్ అందరూ కూడా రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయానికి సంబంధించిన స్పాట్ అడ్మిషన్స్ జరపడానికి వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా 22వ తారీఖు విజయనగరంలో సన్ స్కూల్ ప్రెమిసెస్లోను, శ్రీకాకుళంలో 2 ప్రెమిసెస్ల్లోనూ ఈ స్పాట్ అడ్మిషన్స్ ఏర్పాటు చేయడమైనది. కావున తల్లిదండ్రులు, ఇందుకు సంబంధించిన విద్యార్థులు అందరూ ఈ సమాచారాన్ని తెలుసుకుని ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి వివిధ రకాలైన కోర్సులలో ప్రవేశానికి అవకాశాన్ని వాడుకుంటూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.